తగ్గేదేలే. అడుగెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే వసూలు 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 పైసా వసూలు 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 పైసా వసూలు. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వెల్కమ్ వెల్కమ్ టు నా షో తగ్గేదేలే. వన్ నైట్ సెలబ్రిటీ అని ఉంటుంది, అంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ. మా కాలనీ చివరికి ఒక హాస్టల్ ఉండేది, బాయ్స్ హాస్టల్. దానిలో ఎవ్వరు జాయిన్ అవ్వడు. ఒక రోజు ఏమైందంటే పేరు మారుద్దామని పెయింటర్ ని తీసుకొచ్చా. వాడు పెయింటర్ చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? జనరల్ గా ఎక్కడికైనా వైఫై అవైలబుల్ అని రాస్తారు. మావాడు ఏం రాశాడు తెలుసా? ఫ్రీ వైఫై అవైలబుల్ అని రాశాడు. ఫ్రీ వైఫై అవైలబుల్ అని రాశాడు. రాతో రాతు 2 కిలోమీటర్ గజని మొత్తం లైన్ నిలబడ్డారు. ఏంటి భయ్యా ఇక్కడ ఏం జరుగుతుందంటే సీదే అంటాడు. అలా ఈ రోజుల్లో ఎందుకు ఎవరు ఎక్కడ ఎలా ఫేమస్ అవుతున్నారు ఎవరికి తెలియట్లేదు. ఓవర్ నైట్ ఫేమస్ అవ్వడానికి మీ దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయా? కానీ మీ ఆలోచనల కంటే ముందు వాడు ఫేమస్ అని వాడికి తెలుసు, కానీ జనానికి తెలియదు. వాడు చాలా కాస్ట్లీయెస్ట్ పర్సన్. మీరు ఏం చేయండి అంటే ఫేమస్ ఫేమస్ అని అరవండి, వాడు వచ్చేస్తాడు. కొంచెం అటు సైడ్ కూడా ఇట్టిట్టానువా తెలుసు, మంచి విలన్. శివ సినిమాలో అదిరిపోయే డైలాగ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? కాదు, నీకు ఉద్యోగం వచ్చిందా? ఏ ఎందుకు రాలే? కాదురా, అసలు నీకు ఇంత బ్రెయిన్ కూడా లేదు, చటాక్ అంత లేదు. నువ్వు మళ్ళీ ఎంట్రీలో పెద్ద స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నావేమరా? షోకి ఎందుకు లేట్ గా ఎందుకు వచ్చావు? ఉద్యోగానికి వెళ్ళేవాడు అలారం పెట్టుకొని లేస్తాడు, ఉద్యోగం లేనివాడు వాళ్ళ నాన్న తిడితేనే లేస్తాడు. ఓవర్ నైట్ సెలబ్రిటీ అవ్వడం ఎలా? మీకుండే ఆప్షన్స్ ఏంటి? హాయ్ చంటి బాబా. చంటి బావా, మీరు నన్ను మోసం చేశారని అందరికి చెప్పేస్తా, సో దట్ నేను ఫేమస్ అయితా. నాకు తెలుసు అమ్మాయిని మోసం చేస్తాడు. నువ్వు మంచోడు, నువ్వు మంచోడు. ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తున్నా. కోడి పుంజుతోటి గుడ్డు పెట్టిస్తా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? కోడి పుంజుతోటి గుడ్డు పెట్టిస్తా. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. నీకు పెట్టక తర్వాత చెప్తా. ఎలా ఉంది తెలుసా? భాస్కర్ సుధాకర్ టీమ్ లో కామెడీ తెప్పిస్తా అన్నట్టుంది. ఇంకా రాత్రి రాత్రి సెలబ్రిటీ కావాలంటే చెంటి మా నాన్న అని చెప్తా. మావయ్య మావయ్య నేను రాత్రి రాత్రి ఫేమస్ కావాలంటే బోర్ బాయ్ చూసుకొని దాన్ని దుంకేస్తా. అరే నువ్వు మామూలు బాయిలు పట్టడమే కష్టం. రాత్రికి రాత్రి సెలబ్రిటీ కావాలంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. నాకు అర్థమైంది, నీకు చాక్లెట్ కావాలి కదా, అది నువ్వు లేచి అడిగితే ఇస్తా కదా, దానికి ఎందుకు అంత శ్రమ? చాక్లెట్ సిగ్గులేదు. మేము ఆల్రెడీ సెలబ్రిటీస్ కదా, మళ్ళీ ఎందుకు? పేరేంటి? రష్మి. పక్కా నీ పేరు రష్మినా? రష్మి. మనం రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట నా ఇష్టం. సూపర్. నేను ఇక్కడ పాట ప్లే చేస్తాను, లేదా నేను పాడతాను. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం పాడతావు అంటే పాట తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీవుసు తెలిసిందిలే. ఆ టెడం డిడక్టివ్ 2 ఉండాలి. రెడీ స్టార్ట్. తెలిసిందిలే
తెలిసింది నేను ట్యామా టెడం రెడీ తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజా నీ వంక తెలిసిందిలే. నీ వంక ఈ వంక కాదమ్మా, నీ గుట్టు తెలిసిందిలే. సరే లాస్ట్ అండ్ ఫైనల్ పాడు. తెలిసింది లేటడం తెలిసింది లేటడం నెల రాజ తెలిసింది లేటడం తెలిసిందిలే నెల రాజ. మధ్యలో ఒక డుమ్ టిడక్ డుమ్ అని ఉంది. రెడీ తెలిసింది. నీకేం తెలుసు చెప్పు నాకు. నేను మనిషిని అని తెలుసు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నువ్వు ఇలా నిలబడు. నౌ సింగ్ ఎ సాంగ్. తెలిసిందిలే టడం తెలిసిందిలే నెల రాజా. ఇప్పుడు డుమ్ టిడక్ డుమ్. ఏది డుమ్ టడక్ డుమ్ 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 టడక్ డుమ్ డుమ్మా. అన్ని భాషలు ఎక్కడ ఉన్నాయనా? డుమ్ టిడక్ డుమ్. ఏది డుమ్ టడక్ డుమ్ 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 టడక్ డుమ్మా. నువ్వు అనుకునే డుమ్ టడక్ డుమ్ 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 అది పెట్టి పాడు. అమ్మా అమ్మ కూడా కాదు, నాన్నైనా పర్లేదు, పాడు. పాడు రెడీ. తెలిసిందిలే టడం తెలిసిందిలే డుమ్ టడక్ డుమ్ 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 టడక్ డుమ్ డుమ్. రెడీ స్టార్ట్. తెలిసిందిలే తెలిసిందిలే డుమ్ తడక్ డుమ్ నెల రాజ నీ రూపు తెలిసిందిలే. అదేంటి అప్పు చెప్పావు కవిత? ప్రాక్టీస్ చేసావు కదా అక్కడ కూర్చొని. నువ్వు ఈ పాటలో హీరోయిన్ ఓకేనా? సరే బాయ్. ఆ పాట ప్లే చేస్తాను. నువ్వే హీరోయిన్ అయితే ఎలా డాన్స్ చేస్తావు చెయ్యి. సరే బాయ్. అమ్మాయిలా చేయరు కానీ భయ్యా డాన్స్ ఉండదు భయ్యా, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అరే నువ్వు ఏదైనా రా, నువ్వు అమ్మాయిలాగా చేస్తున్నావు అన్న విషయం ఇంకొక అమ్మాయి చెప్పింది అనుకోరా, సిల్క్ ఇచ్చి పంపిస్తాను. సాంగ్ ప్లీజ్. నువ్వు కొంటి చూపు చూస్తేనే చలి 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 పారేసుకోవాలా నారేసుకున్నావు. అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతుంది. హరి 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 హరి. అరే అలా చేశారా? సిల్క్ ఇస్తే చెప్తాం చేసిండో లేదో. ఏది పాడు టిడక్ డుమ్ పాడు. ఇన్నిసార్లు విన్నావు కదా, పాడి. తెలిసిందిలే టడం తెలిసిందిలే డిక్టడం. బట్ ఎనీవేస్ దట్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ దినేష్. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కామెంట్స్. ఎస్, ఇక్కడ ఒక 3 ఫోటోలు ప్లే అవుతాయి. ఆ ఫోటోలో ఉన్న క్యారికేచర్స్ మీద మాత్రమే మీరు కమెంట్ చేయాలి, వెనుకున్న బ్యాక్గ్రౌండ్ మీద చేయకూడదు. నా కామెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. కమెంట్స్ ప్లీజ్. చంటి అన్నతో చార్జ్ చేస్తూ పాయింట్ వేసుకోవడం మర్చిపోయింది. ప్రపంచాన్ని మర్చిపోయి మొబైల్లో చూస్తుందంటే అది పక్కా చంటి పిక్ అయి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆస్తి ఎక్కువ ఉంటే కుక్క అయినా పర్వాలేదు. మా నాన్న బాయ్ ఫ్రెండ్ కి తప్ప కుక్క కన్నా పెళ్లి చేస్తా అంటే జోక్గా అనుకున్నా, కానీ నిజంగా చేస్తాడని అనుకోలే. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చెప్పండి రా, కమెంట్ చెప్పండి. ఒరే ఏటీఎం పిన్ నంబర్ చెప్పి చచ్చిపోరా. సిగ్గులేదు అసలు నీకు? ఒక మనిషి చచ్చిపోతుంటే వాడు ఏటీఎం పిన్ అడుగుతావా? ఆస్తి పేపర్లు అడగాలి, ఆస్తి పేపర్లు అడగాలి. అబ్బా అబ్బా వాళ్ళు చెప్పని గుర్తించండి. దా అక్కడ కూర్చో, ఆ లైట్ పక్కన కూర్చొని ఆలోచించు.
లోపల పవర్ పోయింది, గాలి కోసం బయటకు వచ్చింది. సూపర్. మళ్ళీ ఇంకో రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. నా ఇష్టం. వీళ్ళతోటి సిగ్నేచర్ చేపించేద్దాం. ఆల్రైట్, నుంచోండి అందరూ. నీకు తెలుసు కదా సిగ్నేచర్? నేను నేర్పిస్తా. ఓ మై గాడ్. చలో 1 2 3 స్టార్ట్. ఓ మై గాడ్. థాంక్యూ సో మచ్. సింగ్ డాన్స్ తో మొత్తానికి సిగ్నేచర్ కూడా అయిపోయింది. మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. వీళ్ళకి నేను ఒక గేమ్ పెడతా ఫస్ట్ టైం. సరే పెట్టు. మీ ఇద్దరు ఇట్రండి. మీ నలుగురికి పోటీ పెడతా. మీ ఇద్దరు ఒక టీము, మీ ఇద్దరు ఒక టీము. సాంగ్ అయితే సాంగ్, డాన్స్ అయితే డాన్స్, పాట అయితే పాట. సాంగ్ పాట ఒకటే కదరా. డైలాగు డాన్స్. ఓకే ఓకే ఓకే. ఇది కూడా కాపీ. ఇక్కడ మీరు అదే చేయాలి. ఫస్ట్ నా హీరోయిన్ తో మొదలు పెడదాం. నా హీరోయిన్ ఏంటి? మా హీరోయిన్. ఇప్పుడు నా సెట్ కి వచ్చారు కదా, నా హీరోయిన్. నీ సెట్ ఏంటి? ఇడి సెట్ కదా. మా బావ సెట్ అయితే నా సెట్ కదా. ఇప్పుడు ముందు మీరే డైలాగ్ చెప్పుర్రి. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువు నాకు అవ్వట్లేదు నాన్న. చేసేసుకుందాం, ఏం పర్లేదు, షో అయిపోయింది. ఓకే నెక్స్ట్ నంది గారు మీరు చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడ పండుగ. ఏయ్ వీళ్ళిద్దరికి కన్నులు ఎక్కువ ఉన్నాయి, కన్నులు ఎక్కువ ఉన్నాయి. మ్యాన్ హ్యాండ్లింగ్ ఉండదు ఇక్కడ. ఇది బేబీ హ్యాండ్లింగ్ అంటారు, మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి డ్యూయట్ సాంగ్. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఇప్పుడు నెక్స్ట్ మీరే. దీనిలో హీరోయిన్ ఎవరు? హీరో ఎవరు? హీరోయిన్. హీరో లక్కీ బాయ్. లక్కీ బాయ్. నేను రెడీ 1 2 3 సాంగ్. ఆల్రైట్, నెక్స్ట్ రౌండ్ కలిపిద్దాం. దాని పేరు నాగోలా. ఇది చిన్న టాస్క్. వీడి హీరో, నువ్వు వీడికి అసిస్టెంట్. సార్ టచ్ సార్. నువ్వు డైరెక్టర్వి. ఓకే. ఈ సినిమాకి ఈమె హీరోయిన్. ఓకే. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఇమోషన్ సీన్ చెప్పాలంటే హీరోయిన్ అక్కడ పడిపోయి ఉంది. హీరోయిన్ పడిపోయింది. ఇది కెమెరా చూపించట్లే. ఓకే. హీరో వాక్ తీసుకుంటున్నావు అంతే. ఎమోషన్ గా వాక్ చేస్తున్నాడు. అది నువ్వు అతనికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోండి. నువ్వు అసిస్టెంట్, హీరో, కనిపించాడు కదా, అంబ్రెల్లా వద్దయితే. అవసరం లేదు, నువ్వు నిలబడి ఇట్లా. రెడీ అమ్మా 1 2 3 సాంగ్. సార్ బాగా చేశారు సార్ షాట్ ఒక్కసారి. నేను ప్రొడ్యూసర్ క్యారెక్టర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే మన షూట్ రెడీ అవుతుంది సార్. మీరు రెడీ అయిపోతే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మావాడు చెప్తా సార్, మీకు షాట్ రెడీ అంట. ఏ నువ్వేడా హీరో గారు వస్తే లేక. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్ మనం పర్సెంటేజ్ సరిపోదు సార్, పర్సనాలిటీ కూడా ఉండాలి. దండి కూర్చోండి. సారీ భయ్య, నేను హీరో అతను అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ. హీరో గారు
మనం కథ గురించి చెప్పుకుందాం, మీరు ఈ రొమాన్స్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నాగా. సార్ ఒక్క నిమిషం సార్. డైరెక్టర్ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నవ్వుతారేంటి? సారీ ప్రొడ్యూసర్ గారు. 6 సినిమాలు హిట్ ఇచ్చిన హీరో ఎక్కడ భోజ్పురిలోనా? నేను హైట్ ఉన్నతో మాట్లాడు తర్వాత. సార్ ఒక్క నిమిషం. షూట్ చేశాను సార్ ప్రొడ్యూసర్ గారు. సార్ దీంతో చూడద్దాం సార్. షార్ట్ ఏంటో చెప్పు. ఏం లేదు సార్. ఏం లేదప్పుడు నన్నది పిలిచినావు. రైట్ బేబీ. సీన్ ఏంటంటే మిమ్మల్ని మీ అసిస్టెంట్ చిత్తగొడతాడు సార్ ఈ ఫైట్ సీన్ లో. హలో కథని ఇష్టం వచ్చిన మారుస్తావేంటి? ఎమోషన్ సీన్ అన్నావు, ఈ రోజు ఎమోషన్ పెట్టు. మరి హీరోయిన్ ఎక్కడ ఉంటది సార్? ఈ సీన్ లో హీరోయిన్ ఉండదు సార్. హీరోయిన్ అక్కడ ఉండు, నేను నిన్ను చూస్తూ ఉంటాను. హీరోయిన్ షార్ట్ లో చచ్చిపోయింది సార్. హీరోయిన్ చచ్చిపోయింది. రెడీ సార్, రెడీ సార్. రెడీ అని చెప్తున్నా. యాక్షన్ చెప్పండి. ప్రొడ్యూసర్ గారు తిడతారేంటి? మరి తిట్టకపోతే ఎలా సార్? షూటింగ్ కి టైం అయిపోతుంది. రెడీ సార్, యాక్షన్. బేబీ చచ్చిపోయావా? నాకేందుకు చెప్పలేదు బేబీ చచ్చిపోయానని? నేను వచ్చేవాళ్ళుగా. అరే మనిషివేనా నువ్వు? నిన్నే మీరు ఇందాక వచ్చింది ఎలా ఉందంటే పంపించు. టచ్ అబ్బాయి ఇట్రా అయితే నేను ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తాను సార్. మీరు ఎవరో నాకు వెళ్ళిపో సార్. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారు. హీరోగా నువ్వు చేస్తావు. సార్ ఏం లేదు, హీరోయిన్ సార్ చచ్చిపోయింది సార్. ఎమోషనల్ గా రావాలి సార్. నువ్వు చెప్తున్నావు నాకు ఎమోషన్ గురించి? మీకే చెప్తున్నా. ఫిక్స్ సార్, ఫిక్స్. రెడీ, యాక్షన్. ఎమోషన్, డ్రామా. హీరోయిన్ చచ్చిపోయింది. దొరికితే చచ్చిపోతారా? సూపర్ సార్, సూపర్ షాట్, సూపర్ బ్యాకప్, సూపర్. నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. దాని పేరు నాట. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాం. ఆ సాంగ్ లో మీరు ఇద్దరు డాన్స్ చేయాలి. ఆ సాంగ్ ఎలా ఫ్లో ఉంటుందో అలా చేయాలి. అంటే ఫాస్ట్ అయితే ఫాస్ట్, స్లో అయితే స్లో, ఫ్రీజ్ అయితే ఫ్రీజ్. చలో 1 2 3 సాంగ్. నవ్వించే ప్రయత్నం చేస్తుంది. హలో నరనరాలు కొట్టుకోకూడదు. ఇప్పుడు తీస్తా చూడు టచ్అప్. ఒక్క నిమిషం, గేమ్ ఎవరు ఆడుతున్నారు? వాడిన టీం. ఇది చీటింగ్ అయిపోయింది. మరి నువ్వు ఆడాలి కదా. సగభాగం వాడు. సగభాగమా. సరే మళ్ళీ సాంగ్ ప్లే చేస్తాం. రెడీ, సాంగ్. ఏంట్రా ఆది మానవులు అనే సబ్జెక్ట్ చూసావా? ఆది మానవులు మనకు పోస్ట్ ఉండేది తెలుసా? ఇలా ఉండి ఇలా లేస్తారు. నేను కోతే అందులో ఫస్ట్. అరే నువ్వు కూడా ఇక్కడ నిలబడరా. కోతి బాగా ఎదిగి తగ్గిపోయింది. నవ్వించు, నువ్వు నవ్వుతావే. ఏదో చేస్తున్నాడు. జనరల్ గా ఇట్లా సీక్రెట్ మాట్లాడుకుంటారా మీరు షూటింగ్? నాతో ఎందుకు మాట్లాడతారు? నందు అవుట్. నోయల్ ఒక్కరికే సాంగ్. రెడీ, 1 2 3 సాంగ్. Hey!
రే నరేష్ నీకు సందు దొరికిందిరా. ఇద్దరు కలిసి నవ్వించండి రా. పైకి కూర్చోబెట్టు. ఇక్కడ ఇక్కడ కూర్చుంటా. వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. ఎందుకురా వంగావు చెప్పు. ఓకే చచ్చిపోయేలా ఉన్నాడు మా హీరో. ఐ విన్. ఈ రౌండ్ లో విన్నర్ ఎవరు అంటే Party, party, let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Thank you so much for coming to నా షో నా ఇష్టం. See you. We all love you.